బుడమేరు ఎడమ కట్టకు పడిన గండ్లను విజయవంతంగా పూడ్చిన అధికార యంత్రాంగం ఇప్పుడు మరో యజ్ఞం ప్రారంభించింది. వరద ఉధృతిని తట్టుకునేందుకు కట్ట ఎత్తును మరింత పెంచుతున్నారు. అంచెలంచెలుగా గ్రావెల్ను వేసి పవర్ రోలింగ్ చేస్తూ కట్టను బలోపేతం చేస్తున్నారు. 8000 క్యూసెక్కుల వరదను మళ్లించేందుకు వీలుగా కట్టను సిద్ధం చేస్తున్నారు. అధికార యంత్రాంగం కట్ట ఎత్తు పెంచే పనులను మంత్రి నిమ్మల రామానాయుడు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. బుడమేరు ఎడమ కట్టకు పడిన గండ్లను విజయవంతంగా పూడ్చేసిన అధికార యంత్రాంగం ఇప్పుడు మరో యజ్ఞం ప్రారంభించింది. వరద ఉధృతిని తట్టుకునేందుకు కట్ట ఎత్తును మరింత పెంచుతున్నారు. అంచెలంచెలుగా గ్రావెల్ను వేసి పవర్ రోలింగ్ చేయిస్తూ కట్టను బలోపేతం చేస్తున్నారు. 8000 క్యూసెక్కుల వరదను మళ్లించేందుకు వీలుగా కట్టను సిద్ధం చేస్తున్నారు అధికార యంత్రాంగం. కట్ట ఎత్తు పెంచే పనులను మంత్రి నిమ్మల రామానాయుడు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మాధురి, ఏదైతే ప్రధానంగా చూస్తుంటే విజయవాడలోని లోతట్టు ముంపుకు కారణమైన బుడమేరు వాగు ఉందో ఆ వాగుకు దాదాపు 13 గంటలు పడ్డాయి. దాంట్లో ప్రధానంగా 3 గంటలు ఏవవుతున్నాయి. ఆ 3 గంటలను కూడా 2 రోజుల క్రితమే ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసింది. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అలాగే మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తై అక్కడ పనులు వేగవంతం చేసి వాళ్ళు విజయవంతంగా కూడా ఆ బుడమేరు గంటలను కూడా పూర్తి స్థాయిలో మూసివేయడం జరిగింది. అయితే ప్రధానంగా ఈ 3 గంటల వరకు కూడా విజయవాడ నగరానికి లోతట్టు కాలనకు పెద్ద ఎత్తున కూడా నీరు చేరింది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఒకవైపు బుడమేరు గన్ను పూడుస్తూనే మరోవైపు చూసుకుంటే భవిష్యత్తులో కూడా ఇలాంటి ముప్పు అంటే బుడమేరు వాగు ద్వారా విజయవాడలోని లోతట్టు ప్రాంతాలకు నీరు రాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఒక ప్రణాళిక సిద్ధం చేశారు. దాని ప్రకారం కూడా బుడమేరు చెరువు ఏదైతే ఉందో అక్కడ ఈ నిన్న గన్లు పూడ్చారో దాన్ని ఇంకా పటిష్టంగా చేసే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆ పూడ్చిన చోట ఏదైతుందో అక్కడ కట్ట ఎత్తు ఇంకా పెంచే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు ఇరిగేషన్ శాఖ అధికారులకు ఆదేశం జారీ చేశారు. ఇప్పటికే మంత్రి నిమ్మల రామానాయుడు పాటు ఇతర ఇరిగేషన్ శాఖ అధికారులు దగ్గర నుండి కూడా ఈ కట్ట పెంపు విషయం పైన పనులు కొనసాగిస్తున్నారు. అలాగే కూడా ఈ కట్ట పెంపుతో పాటు దాన్ని పటిష్టంగా చేయడంతో పాటు భవిష్యత్తులో కూడా ఇంకా బుడమేరును ఎలా పటిష్టంగా చేయాలని చెప్పి ప్రభుత్వం ఒక ప్రణాళిక ప్రకారం సిద్ధం చేస్తుంది. అంటే ఆ బుడమేరు వాగు కట్ట గన్ను పడకుండా కూడా మొత్తం కూడా అక్కడ ఒక గోడ నిర్మించాలని చెప్పేసి ఏదైతే విజయవాడ కాకతీయ కృష్ణానదికి కాలనీకి ఎలా ఒక గోడ కట్టారో సిమెంట్ వాళ్ళతో అదే విధంగా కూడా బుడమేరుకు కూడా భవిష్యత్తులో ఎలాంటి వరద రాకుండా కూడా ఇప్పుడు ఎత్తు పెంచడంతో పాటు కట్టను పటిష్టం చేయడంతో పాటు భవిష్యత్తులో కూడా ఒక దాని సిమెంట్ తో మొత్తం రివాల్వ్ ఒక గోడను కూడా కట్టాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. మొత్తం మీద కూడా పూర్తిగా బుడమేరు నుంచి ఒకవైపు వరద కొనసాగుతుంది, మరోవైపు కూడా ప్రభుత్వం అక్కడ నుంచి వరద నీరు నగరంలోకి ప్రవేశించకుండా అక్కడికక్కడ ఎప్పటికప్పుడు అక్కడే ఉంటూ కూడా మంత్రి నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో కూడా అక్కడ మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. మాధురి, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.